హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వసు ఆటోలో వెళ్దాం అంటుంది కదా, స్నేహ ఇలా అంటుంది, నో వసు, ఈ పొజిషన్లో ఆటోలోనా, పైగా రోడ్స్ కూడా బాగాలేదు, అయితే ఏంటి స్నేహ అంటూ వసు ఫాస్ట్గా నడుస్తుంది కోపంగా హీల్స్ తోటే. అప్పుడు దియా స్నేహ కూడా వెనకాల పరిగెట్టి వసు ఆగు అని ఆపుతారు. ఇక్కడికి అంటారు. ఆ రాక్షసుని చంపేస్తా, నాకు మెంటల్ ఎక్కిపోతుంది. ఈ కోపం అంతా నేను ప్రెగ్నెంట్ అని కాదు, కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆ రాక్షసుడు అంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నా బిడ్డకి అలాంటి తండ్రి వద్దు, దేనికన్నా నా బిడ్డకి తండ్రి లేకపోవడం బెటర్ అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత ముగ్గురు ఇంటికి వెళ్తారు. వసు ఇంకా తన సెన్సెస్లో ఉండదన్నమాట. ఏది కనిపిస్తే అది తోసుకుంటూ పోతుంది, గిరిగేసేస్తూ ఉంటుంది అన్నిని. తన ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా వసుని ఎలా ఆపాలో కూడా తెలియదు. ఇద్దరు కూడా సాడ్ ఫేస్ వేసుకుని అలా చూస్తూ ఉంటారు జాలిగా వసు వైపు. నాకు ఈ బేబీ వద్దు, ఐ డోంట్ వాంట్ దిస్ అంటూ తన చేతులతో పిటికలతో కడుపు మీద గుద్దుకుంటూ ఉంటుంది. దియా స్నేహాలు పరిగెట్టుకుంటూ వెళ్ళి నో వసు ఆగు అంటూ వసుని ఆపుతారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, కానీ ఇది అంటూ తన స్టమక్ వైపు వేలు పెట్టి చూపిస్తుంది. ఇది నేను ఇప్పటి వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కంటే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం. నాకు ఈ బేబీ వద్దు, నేను ఒంటరిగా ఈ బేబీని పెంచలేను, నాకు నా లైఫే గ్యారంటీ లేదు, అలాంటిది నా బేబీని నేను ఎలా కాపాడగలను? ఈ బేబీ పెరిగి పెద్దయ్యాక తను నన్ను వదిలి వెళ్ళిపోయే కన్నా ఇప్పుడే తిని వదులుకోవడం బెటర్. నాకు తినతో అటాచ్మెంట్ పెరిగాక తిని కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నా వల్ల కాదు, నేను భరించలేను. అందుకే నాకు ఈ బేబీ వద్దు. ఇప్పటికే ఆ సరోజ వాళ్ళ అమ్మ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, మరోవైపు ఈ రిషి తను కూడా అంతే. నాకు ఏ రకంగా నరకం చూపిద్దామా, ఎలా హింసిద్దామా అని ఆలోచిస్తాడు. టైంకి భోజనం చేయనివ్వడు. మార్నింగ్ వెళ్ళిన కాడ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు పరిగెడుతూనే ఉండాలి. ఒక పక్కన డాక్టర్ పరిగెట్టకూడదు, టైంకి తినాలి అంటే ఎలా? అందుకే నా బేబీని నాతో పాటు పస్తులు ఉంచుతూ ఇబ్బంది పెట్టే కంటే ఇప్పుడే తిని వదిలేసుకోవడం మంచిది అని ఏడుస్తూ మొదలు పెడుతుంది. వసు, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు నీ బేబీకి మేము లేమా? అయినా ఈ బేబీని కడుపులోకి రావడానికి నువ్వు ఒక్కదానివే బాధ్యురాలు కాదు. ఇది రిషి బేబీ, నువ్వు మాత్రమే తినికి తల్లి కాదు, రిషికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇది తన బ్లడ్ అని దియా అరుస్తుంది. హా వసు, ఎగ్జాక్ట్లీ, వెళ్ళి నువ్వు రిషి సార్తో ఈ విషయం మాట్లాడు, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయి. అప్పటికి ఒప్పుకోకపోతే నేను ఈ బేబీని అబార్షన్ చేయించేసుకుంటానని బ్లాక్మెయిల్ చేయి. అబ్బాయిలు వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంటారు, ఇది ఖచ్చితంగా వర్క్ అవుద్ది అని స్నేహ అంటుంది. హా అవును, స్నేహ కరెక్టే చెప్పింది, మను కూడా సేమ్ అలాగే బిహేవ్ చేస్తాడు. తన కిడ్స్ని హర్ట్ చేశానని తెలిసిందో నన్ను చంపడానికి కూడా వెనుకాడు, అంత ఇష్టం అబ్బాయిలకి పిల్లలంటే. ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది రిషి, సో నువ్వు క్లియర్గా రిషితో మొత్తం జరిగిందంతా చెప్పు. హా వసు, ఇదేమీ అమెరికా కాదు, నువ్వు వెంటనే బేబీ తీయించేసుకోవాలి అంటే తీసేయడానికి. ఏ డాక్టర్స్ అలా ఒప్పుకోరు, ఇది ఒక పెద్ద క్రైమ్, కాంప్లికేషన్స్ ఉంటే గానీ అలాంటివి చేయరు అని స్నేహ అంటుంది. అలాగా ఫ్రెండ్స్ ఇద్దరు వసుతో చెప్తారు, అబార్షన్ అనేది దీనికి సొల్యూషన్ కాదు, రిషితో మాట్లాడు అని. వసు కన్విన్స్ అవుద్ది, రిషితో మాట్లాడదాం అనుకుంటుంది. ఆ నైట్ అంతా నిద్ర పట్టదు వసుకి, టెన్షను ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది బ్రెయిన్ అంతా. నా ఫ్రెండ్స్ చెప్పింది నిజమే, ఈ బేబీకి నాకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో రిషికి కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. తనకి ఫాదర్ ఉండాలి, తనకి ఫాదర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. నేను ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో ఆ బేబీని ఒక్కదాన్నే పెంచాలి అంటే కూడా పెంచలేను, ఎందుకంటే నా జాబ్ సిచ్యుయేషన్ కూడా ఏం బాగాలేదు. ఇప్పుడు రిషితో ఎలా మాట్లాడాలి ఈ విషయం గురించి అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ తన టేబుల్ దగ్గర కూర్చుని రిషి షెడ్యూల్ చూస్తుంది, ఈ టైంలో ఫ్రీగా ఉంటాడని. మార్నింగ్ రిషి రాగానే వెళ్ళి మీట్ అవుదాం అనుకుంటుంది. వసు బాడీ మొత్తం షేక్ అయిపోద్ది, ఏదో వైబ్రేషన్ మూడ్లో ఉన్నట్టు టెన్షన్ తోటి. ఒక పక్కనేమో కళ్ళల్లోంచి నీళ్ళు అలా ఎడ్జ్లో ఉంటాయి. రిషి రాగానే తన క్యాబిన్లోకి వెళ్ళగానే వసు కాఫీతో రెడీ అయిపోద్ది రిషితో మాట్లాడదామని. రిషి వసుని చూసి ఆశ్చర్యపోతాడు. ఓ వచ్చేసావా, నేను ఇంకా ఆ సస్పెన్షన్ విషయం గురించి నానా రాద్ధాంతం చేస్తావు అనుకున్నాను, చాలా కామ్గా ఉన్నావు, ఏంటి సంగతి అంటూ తన కోట్ని తీసి చైర్కి తగిలిచ్చి చైర్లో కూర్చుంటాడు. నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా అంటుంది. రిషి చేతులు కట్టుకుని చైర్కి చాలా రిలాక్స్డ్గా జారబడి ఆహా ఏంటా విషయం అంటాడు. రిషి సార్, ఐ మీన్ రిషి, నేను అంటూ తడబడుతూ ఉంటుంది. షట్, ఈ విషయం అసలు ఎలా చెప్పాలి? మా రిలేషన్షిప్ కనుక ఇంతకు ముందులా ఉంటే ఈ పాటికి ఒక స్మాల్ కిడ్ లాగా జంప్ చేస్తూ ఈ విషయాన్ని చాలా హ్యాపీగా చెప్పేదాన్ని, కానీ టోటల్ డిఫరెంట్, అంతా మారిపోయింది. నేను ఏంటి చెప్పు వస్తారా అని గట్టిగా అరుస్తాడు రిషి. ఆ సౌండ్కి వసు కళ్ళు గట్టిగా స్క్వీజ్ చేసేస్తుంది అనమాట, గట్టిగా మూసేసుకుని నేను ప్రెగ్నెంట్ రిషి అంటుంది.
అమ్మయ్య చెప్పేశాను అనేసి నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి రిషి వైపు చూస్తుంది. రిషి ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఏంటి అన్నట్టు పెడతాడు, ఐబ్రోస్ 2 దగ్గరికి పెట్టేసుకుని. నేను చెప్పింది వినిపించలేదా ఏంటి అనుకుంటుంది వసు. సో వాట్ అంటాడు. రిషి నేను ప్రెగ్నెంట్, అది నీ మెటర్నిటీ లీవ్ కోసం అప్లై చేయడానికి వచ్చావా? ఎంత త్వరగా ఆ లీవ్ ఇవ్వరు, ఫైనల్ ట్రిమిస్టర్లో ఇస్తారు. నీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి కనుక్కో. వే నాకేం క్యూరియాసిటీ లేదు, కానీ నువ్వు నా అసిస్టెంట్ కదా, అందుకని కొంచెం కన్సర్న్తో అడుగుతున్నా అంతే. ఇంతకీ నీ బేబీకి తండ్రి ఎవరు బిడ్డ తను? రిషి అలా అనేసరికి వసుకి మాట స్ట్రక్ అయిపోతుంది. నేను నాకు తెలిసిన రిషి కాదు అనుకుంటుంది. ఇది నీదే అని తన చెయ్యి తన స్టమక్ మీద పెట్టుకుంటుంది. కమాన్ వసుధరా, ఇలాంటి విషయాల్లో జోక్ చేయకు. దీనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నాకు ఇప్పుడు తనతో ఫైట్ చేసే ఎనర్జీ కూడా లేదు. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బేబీ నీదే, యాక్సెప్ట్ చేయని అడుక్కోవాలి, లేదంటే తనకి అర్థమయ్యేలా అన్న చెప్పాలి. రిషి ఇది జోక్ కాదు, ఈ చైల్డ్ నీదే, నీ బ్లడ్. వసు అలా చెప్పగానే రిషి కొద్దిసేపు వసునే చూస్తూ ఉంటాడు. తర్వాత తన డ్రాయర్ని ఓపెన్ చేసి అందులోంచి ఒక విజిటింగ్ కార్డ్ తీసి టేబుల్ మీద పెడతాడు. తిని ఈ సిటీలోనే బెస్ట్ గైనకాలజిస్ట్, నువ్వు వెళ్ళి తన్ని మీట్ అవ్వు. ఆ తర్వాత అన్నీ తనే చూసుకుంటుంది, ఏ డిఫికల్టీస్ రానివ్వదు నీకు. అలాగే ఈ విషయం గురించి ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకు మించి నేను నీకు ఏ విధమైన హెల్ప్ చేయలేను అసిస్టెంట్ వస్తారా అంటాడు. నా ఎదుర్కొంటా కూర్చుంది ఒక రాక్షసుడు, వీడు అసలు మనిషే కాదు. లేదంటే ఎవరు కూడా తన సొంత బిడ్డని చంపుకోమని ఇలాంటి సజెషన్స్ ఇవ్వరు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? నేను వెళ్ళి అబార్షన్ చేయించుకోవడం ఏంటి? రిషి నువ్వేనా? నీకు అసలు ఫీలింగ్స్ అనేవే లేవా? నీ బిడ్డని నువ్వే చంపుకోమని సజెషన్స్ ఇస్తున్నావా? మనం ఇద్దరం చేసిన తప్పుకి తిని బలైపోవాలా? తిని ప్రపంచంలోకి అడుగు పెట్టనివ్వవా? అసలు మన బిడ్డని చంపుకోమని ఎలా అనగలుగుతున్నావు నువ్వు? స్టాప్ ఇట్ వస్తారా, స్టాప్ ఇట్. ఏంటి మన బిడ్డ అంటున్నావు? అసలు ఎవరి బిడ్డ ఇది? నాదైతే ఖచ్చితంగా కాదు. నువ్వు బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. ఫస్ట్ నీ కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఎవరో అది తెలుసుకో. నీ కడుపులో పెరిగే బిడ్డకి ఎవరు తండ్రి అయితే బాగుంటుందా అని చూసి అందరిలోని నన్ను సెలెక్ట్ చేసుకుని ఉంటావు, తన ఫ్యూచర్ బాగుంటుందని. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ బిడ్డకి తండ్రిని నేనైతే కాదు. మీటైన 1 నెలలోనే ఒక అబ్బాయితో పడుకున్నావు. ఇలాంటి అమ్మాయిల్ని చాలా మందిని చూశాను. అలాంటి అమ్మాయిలు ఇంకా ఎంతమందితో తిరుగుతారో కూడా ఎక్స్పెక్ట్ చేయగలను. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ బేబీ ఎవరితో బాగా ఆలోచించుకో. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని నిల్లి, అంతేగాని నా టైం వేస్ట్ చేయకు. అండ్ నా దగ్గర వాగినట్టు ఇంకెవరి దగ్గర వాక్కు. అందరికీ నా అంత పేషెన్స్ ఉండదు. అలా రిషి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. అస్సలు బ్రేక్ అయ్యాడు. వసుకి మండిపోతుంది. ఇంకా అయిపోయిందనేసి ఇంకా లాగి పెట్టి ఒకటేస్తుంది రైట్ హ్యాండ్ తోటి. రిషి ఎడం వైపు చంప మీద మార్క్స్ కూడా వచ్చేస్తాయి. నువ్వు ఆ రోజు నైట్ నన్ను టిష్యూ పేపర్లో వాడుకుని బయట పడేసినప్పుడే ఇది నీకు ఇవ్వాల్సింది. తప్పు చేశాను. నువ్వు అసలు మనిషివే కాదు. నేను నీ కోసం కాచిన ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు అనుభవిస్తావు. ఇదంతా ఎందుకు చేశానా అంటూ దీని అంతటి కోసం ఖచ్చితంగా ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. ఇది నా శాపం కాదు. ఒక అమ్మాయిగా, ఒక తల్లిగా నేను ఎంత బాధపడుతుంటే నా హార్ట్లోంచి వచ్చిన ఫీలింగ్స్ అని చెప్పి వసు రిషి క్యాబిన్లోంచి బయటకు వచ్చేస్తూ డోర్ దగ్గర ఆగి మళ్ళీ వెనక్కి తిరిగిలా అంటుంది. ఇలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం లేదు. తల్లిగా నేను ఒక్కదాన్నే సరిపోతాను. నేనే నాన్న, నేనే అమ్మ. ఇప్పటి వరకు ఈ బేబీని ఎలా పెంచాలా అనేసి కన్ఫ్యూజ్ అయ్యా. కానీ ఇప్పుడు చెప్తున్నా, నేను ఒంటరిగానే ఈ బిడ్డకి జన్మనిస్తా, ఒంటరిగానే ఈ బేబీని పెంచుతా. నువ్వు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోక్కర్లేదు. మిస్టర్ భూషణ్ వెయిట్ చేస్తూ ఉండు, రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా, నువ్వు అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతావు అంటూ ఫుల్ రేజ్లో బయటకు వచ్చేస్తుంది కోపంగా. రేపు నీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తా, నీకు అదే కరెక్ట్ అనుకుంటుంది. రిషి ఏమన్నాడో ఫ్రెండ్స్తో చెప్తుంది. ఏంటి అలా అన్నారా అని స్నేహ షాక్ అవుతుంది. ఐ థింక్ ప్రపంచంలోనే తనకన్నా పెద్ద జర్క్ లేడని రోజుకి ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు ఈ మనిషి. అసలు ఎలాంటి మనిషితేనో? ఈ బిడ్డ నాకు వద్దు అనుకుంటే వద్దు అని చెప్పాలి, అంతేగాని వేరే వాళ్ళతో లింక్ పెట్టి ఎలా మాట్లాడతాడు? మరి ఇంత క్రూయలా అని దియా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంది. లాగి పెట్టి కొట్టి మంచి పని చేసావు వసు, అలాంటి వాడికి అదే కరెక్ట్. నీ కండిషన్ ఇలా ఉండకపోతే తన మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేసేవాళ్ళం అని స్నేహ అంటుంది. ఓకే వాసు, నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్ అని దియా అడుగుతుంది. ఈరోజు తన క్యాబిన్లోకి ఎంటర్ అవ్వక ముందు వరకు నాకు తన మీద హోప్ ఉండేది. ఈవెన్ వాడు ఎంత పెద్ద వెధవైనా తన బిడ్డ కోసం తెలిస్తే తను హ్యాపీ ఫీల్ అవుతాడు అనుకున్నా. తను నన్ను యాక్సెప్ట్ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఈ బిడ్డకు తండ్రి ఎవడు అని అడిగాడు చూడు, టైంలో నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. తను అలా అంటుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. అసలు నేనెవరు? నా బిడ్డకి ఇలాంటి అవమానాలు జరగడానికి వీల్లేదు. ఈ బేబీ కేవలం నాది మాత్రమే, ఎప్పటికీ నాదే. దీంతో ఎవ్వరికీ సంబంధం లేదు. నేను ఈ బిడ్డకి జన్మనిస్తా, నేనే పెంచి పెద్ద చేస్తా. వాడికి నా బేబీకి అస్సలు సంబంధం లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నా బేబీ ఫేస్ని కూడా చూడనివ్వను. వసు ఇంకా ఫుల్ కోపంగా ఉంటుంది. ఒక పక్కన సాడ్, ఒక పక్కన మ్యాడ్, అన్నీ ఉంటాయి.
వసుకి ఒకసారి దియా వాళ్ళ మామ్ చెప్పింది గుర్తొస్తుంది. ప్రపంచంలో అన్నిటికన్నా స్ట్రాంగ్గా ఉండేది ఒక్క మదర్ మాత్రమే అని. వసుకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఆవిడ చెప్పిన మీనింగ్. ఎస్, ఆంటీనే కరెక్ట్. నా ప్రాణం పోయినా సరే నా బేబీని నేను వదులుకోను అనుకుంటుంది. తన ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి ఇలా అడుగుతారు, వసు నువ్వు తీసుకునే డెసిషన్ కరెక్టేనా? బాగా ఆలోచించుకో వసు, చేతులు దాటిపోయాక మనం ఏం చేయలేము, తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంటారు. లేదు దియా, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. నేను ఆ జర్క్ కోసం నా బేబీని ఎందుకు చంపుకుంటాను? ఇందులో ఈ బేబీ చేసిన మిస్టేక్ ఏం లేదు. తప్పు నేను చేశాను, తనని నమ్మాను. నేను తప్పు చేసి ఈ బేబీని ఎలా చంపుకుంటాను? అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వసుని హక్ చేసుకుంటారు. డోంట్ వరీ వసు, నువ్వేం ఒంటరిదానివి కాదు. ఈ బేబీకి ఫాదర్ లేకపోతే ఏంటి, 2 ఆంటీలు ఉన్నారు. 2 స్ట్రాంగ్ ఆంటీస్, 1 డబుల్ స్ట్రాంగ్ మమ్మీ. ఇంతకంటే ఏం కావాలి బేబీకి అని దియా నవ్వుతూ అంటుంది. వాళ్ళు అలాగా వసుని మధ్యలో పెట్టి హక్ చేసుకుంటే చాలా మ్యాజిక్ లాగా తన స్ట్రెస్ అంతా తగ్గిపోయి చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురులో ఏ ఒక్కళ్ళు సఫర్ అయినా సరే మిగతా 2 స్ట్రాంగ్ చేస్తారు వాళ్ళని. అలా ప్రతి దాంట్లోని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వసుకి వాళ్ళిద్దరి మధ్యలోని ఒక సేఫర్ ఫీలింగ్ వస్తుంది, చాలా సేఫ్గా ఉన్నట్టు. వసు, అవును ఇంతకీ అడగడం మర్చిపోయాను, ఇంతకీ రేపు రిషి సార్కి ఇస్తానన్న సర్ప్రైజ్ ఏంటి అంటూ డౌట్ఫుల్గా అడుగుతుంది స్నేహ. అప్పుడు వసు తన బ్యాగ్లో నుంచి ఒక కవర్ని తీసేస్తుంది, ఐ మీన్ ఎన్వెలాప్ కవరు. దియా వెంటనే తీసుకుని ఓపెన్ చేసి చదువుతుంది. ఆ తర్వాత స్నేహ కూడా చదువుతుంది. దీని అర్థం ఏంటి వసు, నీకు ఇంకా ఆ రిషి మీద హోప్స్ ఉన్నాయా ఈ బేబీ కోసం అని దియా అడుగుతుంది. అది హోప్ కాదు దియా, నాకు తనతో ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోవాలని లేదు, అంతే. నేను కలిసి కొన్ని నెలలైనా నాకు రిషి గురించి బాగా తెలుసు. తను ఏ టైంలో ఎలా ఉంటాడో కూడా తెలీదు. ఏ టైం అయినా సరే తన మైండ్ని తను చేంజ్ చేసేసుకోవచ్చు. తను ఏదైనా కావాలి అనుకుంటే దానికోసం ఏం చేయడానికైనా వెనకడ్డు. నాకు ఎప్పుడు అలాంటి సిచ్యుయేషన్ రాకూడదనే నేను ఈ డెసిషన్ తీసుకున్నా. నా సైడ్ నుంచి నేను క్లియర్ చేసేసుకుంటా. ఇకపై నాకు తనకి ఏ సంబంధం ఉండకూడదు. నేను డెఫినెట్గా ఈ చాప్టర్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తా. రేపటి నుంచి రిషి అనే వ్యక్తి నా లైఫ్లో ఒక క్లోజ్డ్ చాప్టర్ మాత్రమే. నేను ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్లో ఎలాగో సైన్ చేసేసాను కాబట్టి ఈ సంవత్సరం ఒకటి తప్పదు. ఆ బాండ్ అయిపోయాక తనెవరో నేనెవరో. అప్పటి వరకు జస్ట్ అసిస్టెంట్ అండ్ బాస్ అంతే. ఆ తర్వాత నన్ను తను ఏం చేయలేడు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది స్టోరీ? ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్. అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి స్టోరీని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.